హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మకరోని అయితే స్పెషల్ రెసిపీ చేసిన నచ్. దీనికి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామా. ఇది వచ్చి స్పినాచ్, ఇంకా ఇది మకరోని ప్యాకెట్, ఇది చికెన్ ప్యాకెట్. ఇంకా 3 వస్తువులు ఇవి. ఇంకా తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేయించుకోండి. ఆ తర్వాత గార్లిక్ వేసి వేయించుకోండి. వేగిన తర్వాత పాలకూరని వేసి వేయించండి. అంత బాగా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న మకరోని కూడా వేసేసి బాగా కలుపుకోండి. అంతే, ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని వేయించండి. తర్వాత గార్లిక్ వేసి వేయించాలా. ఇవి వేగిన తర్వాత ముందుగా చికెన్ని కట్ చేసి పెట్టుకొని దాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. తర్వాత మ్యాగీ ప్యాకెట్ ఒకటి, ఇంకా తర్వాత కొన్ని కచపులు, తర్వాత సాసులు అవి వేసుకొని యాడ్ చేసుకోవాలి. పసుపు, కారం పొడి, అంతేకాకుండా కొన్ని రకాల స్పైసెస్. ఇది కచపు, కొంచెం కచపు, ఇది రెడ్ బూస్ట్ చిల్లీ సాస్. ఇది బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ పిజ్జా హబ్స్ కొంచెము, ఇవన్నీ వేగిన తర్వాత ఇంకా లాస్ట్లో 2 ప్యాకెట్లు కుకింగ్ క్రీమ్ వేసుకొని బాగా కలుపుకోండి. చికెన్ని కలర్ తక్కువ ఉంది కదా చూసుకొని కొంచెము, మళ్ళీ ముందు కొన్ని యాడ్ చేసినాం కదా అవి మళ్ళీ యాడ్ చేసుకుందాం. టమాటా కచప్ కొంచెము, టమాటా పేస్ట్ కొంచెము, కారం పొడి కావాలంటే కొంచెము, ఇవన్నీ వేసి మళ్ళీ యాడ్ చేసుకోండి. కారం తక్కువ ఉన్న వేసుకోండి. ఇట్లా కలర్ చూసుకొని కావాలనుకుంటే నీళ్ళు కూడా యాడ్ చేసి ఇంకా మూత పెట్టి ఉడికించండి. ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. అంతే. ఇంకా పక్కన గార్నిషింగ్కి ఉల్లగడ్డ ఉంది కదా, దీన్ని అట్లా తరుక్కోవాలి. తరిగి పెట్టుకొని సాల్ట్ వేసి కలుపుకోండి. దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో వేసి చేసుకోండి. ఇంకా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది కదా. ఫైనల్గా అంతే, మకరోని అట్లా వేసి మధ్యలో కర్రీ వేసి గార్నిషింగ్కి ఉల్లిపాయలు వేసుకోండి. అంతే, రెడీ అయిపోయింది కదా. ఉంటే మరి, బాయ్ బాయ్.